హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే లాంగ్ వీడియో తీసాను అనమాట. సో పెద్ద ఉట్పల్లి వెళ్ళాము విజ్జుగుండికి. షార్ట్ వీడియోస్ కొంచెం ఆపాను. సో ఎగ్జామ్స్ కాబట్టి మేము ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాము. ఎగ్జామ్స్ కదా, సో కొంచెం లేట్ అవుతుంటాయి వీడియోస్. ఇది వచ్చేసి 2 months ఆఫ్టర్ లాంగ్ వీడియో అనమాట. వాళ్ళది చర్చి, వాళ్ళ ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళది అదనమాట. సో అది వచ్చేసి మెయిన్ చర్చ్. అది వచ్చేసి తంబి గారు ఉన్న ఇల్లు అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి తంబి గారు వాడిన బావ అనమాట. సో దీంట్లో అంట మనీ వేస్తే కోరికలు తీరుతాయని మనీ వేస్తారంట. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో చాలా అయితే మనీ అయితే కలెక్ట్ అయినాయి, మరి తీస్తారో లేదో నాకైతే తెలీదు. సో వేస్తే కోరికలు నెరవేరుతారంట. సో ఇదే అనమాట తమ్మి గారి వాళ్ళ ఇల్లు. సో లోపలికి చెప్పులు తీసుకుని వెళ్ళడానికి కూడా చాలా అదంతా బాగా ఎండ ఉంది కాబట్టి మండిపోయింది అనమాట కిందంతా. సో నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కొంచెం కొంచెం మట్టి అంతా రాశారనమాట చాలామంది. అదంతా అదిగోండి చూసారు కదా, అట్లా లవ్ సింబల్స్ పిచ్చి పిచ్చిగా రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ది అనమాట, ఫస్ట్ గది. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళింది ఏంటో వాళ్ళ బెడ్రూమ్ అనుకుంటా నాకు తెలిసి. ఐ థింక్ నాకు అంతగా గుర్తులేదు. ఇది వాళ్ళు ఉన్న ఇల్లు అనమాట, తంబి గారు వాళ్ళు ఉన్న ఇల్లు. సో వచ్చేసారు కదా, బయటకు వచ్చేసిన తర్వాత పక్కన తంబి గారి ఇల్లు పక్కనే ఇట్లా స్థలాలు ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా. చూసారు కదా, ఒకసారి మీరు పాస్ చేసుకొని చదవాలంటే చదువుకోండి. సో నేను ఇట్లా అయితే వీడియో తీశాను. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది కూడా. సో లాస్ట్లో అయితే మ్యూజియం చాలా ఉన్నాయి. మ్యూజియంకి అయితే మేము వెళ్ళలేదు, గుడికి వెళ్ళాము. నెక్స్ట్ అవన్నీ తిరుగుతున్నాం అనమాట. సో మా విజ్జుకి గుండు చేపించిన తర్వాత స్నానానికి వెళ్ళాడు, చేపించడానికి వాళ్ళ మమ్మీ తీసుకెళ్లారనమాట. సో అప్పుడు ఇదంతా చూసుకుంటున్నాము. చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడికి ఒకసారి ఎవరైనా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి, చాలా అయితే బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దాని మీద రాయలు పెడితే అంట పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారంట. సో మా మమ్మీ అన్నారు, చాలామంది అయితే పెట్టారు, అంటే పెట్టిన తర్వాత అట్లా ఉండిపోతాయి కదా, వాళ్ళకి పిల్లలు పుడతారంట. చాలామంది ఉన్నారంట. సో మా చెల్లికైతే ఇక్కడే అన్నం ముట్టించింది, ఇక్కడికి తీసుకొచ్చారనమాట. నాకైతే గుణదలం. సో ఇవన్నీ ఎట్లా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి గుడి అనమాట. చూసినట్లయితే ఇదే అనమాట. లోపలికి వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకుని, చూసారు కదా, చెప్పులు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయి సందా వేసామన్నమాట ప్రేయర్ చేసుకుని. అదంతా మండిపోతుంది మెట్ల దగ్గర. నేనంతా స్లోగా వెళ్తున్నా కానీ మీకు చూపిద్దామని. సో చూసారు కదా, ఇట్లా అయితే లోపలైతే ఇట్లా ఉంది. ఇక్కడ ప్రేయర్ చాలామంది చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ చందాలు ఉన్నాయన్నమాట, అక్కడ వేసి మళ్ళీ బయటకు వచ్చాము. స్నానం అయిపోయిందంటే ముందే ఇట్లా ఉందన్నమాట, మీరు వెళ్ళే దారిలోనే చూడొచ్చు. ఆ చర్చ్ ముందే ఇట్లా ఉంటుంది అనమాట, ఒక దారిలాగా. ఇది తంబి గారి కళావేదిక అంట. సో ఏదైనా మ్యారేజెస్ కానీ పెద్ద పెద్ద మీటింగ్స్ కానీ జరిగేటప్పుడు అక్కడ పెడతారంట. చాలా పెద్దది ఉంది. మేము అక్కడే లంచ్ కూడా చేసాం. మేము లంచ్ చేసేపాటికి 4:35 అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి థామస్ గారివి వాటర్ బాటిల్ కానీ అవన్నీ, ఆయిల్ కానీ అవన్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయన సమాధి అనమాట. పార్కింగ్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది. దాని పక్కనే గుండు కొట్టించుకునేది కూడా ఉంటుంది అనమాట. సో మేము గుండు కొట్టించిన తర్వాత ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడమే. నెక్స్ట్ సమాధి దగ్గర ప్రేయర్ చేసుకుని మా విజ్జు తల్లి గుండు కొట్టించిన తర్వాత అనమాట. సో అక్కడ పాకుతున్నాడు అనమాట. మేమైతే తర్వాత ఇక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్న తర్వాత లంచ్ చేసాము. చెప్పాను కదా 4:35 అయిపోయిందని. సో పార్కింగ్ ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అగరబత్తులు అవన్నీ వెలిగించుకునేది అనమాట. నెక్స్ట్ అక్కడ టెడ్డీ బేర్ అవన్నీ కొనుక్కొని వచ్చేసాం. బాయ్ గాయ్స్.